అందరికీ నా నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? యాజ్ యూజువల్ నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అనేది చెప్పాలి. నా ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను అనమాట రీసెంట్గా. ఎందుకు అంటే నా ఛానల్ వచ్చేసి టెంపుల్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ నేమ్ వచ్చేసి తెలుసు కదా, రౌడీ బేబీ చైతురావు అనేసి ఉంటుంది. సో టెంపుల్కి సంబంధించిన వాటికి ఈ టైటిల్కి యాప్ట్ అవ్వట్లేదని కొంతమంది నాకు సజెస్ట్ చేశారు నేమ్ చేంజ్ చేయమనేసి. సో ప్రేక్షకులు, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు నాకు చెప్పినప్పుడు, మంచి చెడ్డలు చెప్పినప్పుడు నేను అది కవర్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి సో వాళ్ళ కోరిక మేరకు నేను ఈ టైటిల్ అనేది చేంజ్ చేశాను. సహస్ర యాత్ర అనేసి ఇక మీదటి నుంచి నా ఛానల్ నేమ్ అనేది ఉండబోతుందన్నమాట. అండ్ అలాగే ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకునే దేవాలయం తెలంగాణలోనే హయ్యెస్ట్ హిస్టరీ కలిగినటువంటి దేవాలయం అనమాట. మన తెలంగాణలో అలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. లైక్ 1000 స్తంభాల గుడి ఎంత ఫేమస్సో మీకు తెలుసు. అండ్ అలాగే రామప్ప గుడి ఎంత ఫేమస్సో మీకు తెలుసు. వాటితో పాటుగా మానవ శరీరాన్ని పోలి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మల్లూరు శ్రీ హిమాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టతల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. ఈ దేవాలయం వచ్చేసి సుమారు 4000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం అనమాట. శాతవాహన శాఖ ప్రభు అయినటువంటి దిలీపకన్య మహారాజు గారికి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారే కలలో సాక్షాత్కరించి నేను గృహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చారనమాట. అప్పుడు దిలీపకన్య మహారాజు గారు సుమారు 76,000 మంది సైన్యంతో గృహను తవ్వగా గృహ అంతర్భాగంలో స్వామివారి మూల విరాట్ అనేది బయటపడడం జరిగింది. అలాగే హిమాలయాల్లో మాదిరిగానే ఈ హిమాచల క్షేత్రం కూడా ప్రకృతి వైద్యానికి, వనమూలికలకి పెట్టింది పేరుగా చెప్పుకుంటారు. స్వామివారి మూల విరాట్ని తవ్వేటప్పుడు స్వామివారికి చాలా పెద్ద ప్రమాదం అనేది జరిగిందండి. అలాగే చింతామణి ధార అని స్వామివారి కాళ్ళ దగ్గర నుంచి ఒక జలధార అనేది నిరంతరం 365 days నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జలధారకి చింతామణి అని పేరు పెట్టింది ఎవరు? స్వామివారి మూల విరాట్ని బయటికి తీసేటప్పుడు స్వామివారికి జరిగినటువంటి ఆ ప్రమాదం ఏమిటి? గోనగన్నారెడ్డి గారి కోట, అలాగే రాక్షస గృహలు, ఇలాంటి మరెన్నో ప్రత్యేకమైన విషయాల గురించి ఈ వీడియో ద్వారాగా మీకు పూర్తిగా తెలియజేద్దాం అనుకుంటున్నాను. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే. మీకోసం చాలా కష్టపడి చాలా దూరం నేను ట్రావెలింగ్ చేసి వీడియో తీస్తున్నాను కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకుండా టోటల్గా వీడియో చూడండి. సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సింహద్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారూక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంకర చక్రధర జ్వాలాదేశ సింహ శూరానకరణ సింహ శాంతి సంస్థాపన ధ్వంస విధ్వంసకారక మృత్యుంజయ విజయనాద సింహ. 6వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఇక్కడ ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ మల్లూరు గుట్ట క్షేత్రం మొత్తం అర్ధ చంద్రాకార రూపంలో ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశాడు. గుడి ఎంట్రన్స్ లో గుట్ట కింద మనకి గుట్టదైత అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ అమ్మవారికి టోటల్గా 16 చేతులు అనేటివి ఉన్నాయన్నమాట. ఇటెనిమిది టోటల్ 16 చేతులు ఉన్నాయన్నమాట ఈ అమ్మవారికి. గుట్టదైత చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి గుట్టదైత అమ్మవారు. ఇక్కడ ఉన్నటువంటి గుట్టకి, మల్లూరు గుట్టకి అండ్ అలాగే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామికి అమ్మవారు కాపలాదారినిగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారనమాట. సో అమ్మవారిని అందుకే గుట్టదైత అనేసి ఇక్కడ పిలుస్తూ ఉంటారు. సో టెంపుల్కి వెళ్ళే స్టార్టింగ్లోనే ఈ అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. వెహికల్స్ ఏవైనా సరే ఇక్కడ పార్కింగ్ చేస్తే మనం పైకి వెళ్ళాలి, గుట్ట పైకి.
విగ్రహాన్ని దాటుకొని ఒక 500 మీటర్స్ మనం ముందుకు వస్తే చింతామణి జలపాతానికి వెళ్ళడానికి దారి మనకి కనిపిస్తుంది. ఈ అడవి మొత్తం ఔషధ మొక్కలతో మూలికలతో నిండి ఉంటుంది. టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1/2 మీటర్ ఉంటుంది అనమాట. ఇంతకుముందు రాళ్లతో బురదతో ఉండే రూటు, కాకపోతే ఇప్పుడు సీసీ రోడ్ వేశారనమాట. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హిమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి వనమూలికలకి పెట్టింది పేరుగా చెప్పుకుంటారు. పూర్వకాలంలో మునులు ఋషులు కూడా ఈ క్షేత్రంపై తపస్సు చేశారు. చింతామణి జలపాతం పక్కనే జల ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా కనిపిస్తుంది. గుడికి వచ్చిన భక్తులు ముందుగా చింతామణి జలధార దగ్గర స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దర్శనం తీసుకొని గుట్టపైకి ఎక్కుతారు. అక్కధార చెల్లధార సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు ఈ చింతామణి జలపాతాన్ని. రాణి రుద్రమదేవి ఈ గుట్టపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడమే కాక ఇక్కడ ఉన్నటువంటి ఈ చింతామణి జలపాతానికి చింతామణి జలధార అని నామకరణం రాణి రుద్రమదేవి గారు చేశారు. 365 డేస్ ఏడాది పొడుగుతున నిరంతరం ఈ జలధార ఇక్కడ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తే ఈ జలధార అనేది అంత రెట్టింపుగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ చింతామణి జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు అనేటివి తగ్గుతాయి. హిమాచల క్షేత్రం అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడినటువంటి జలపాతం కాబట్టి ఈ జలపాతానికి ఇంత ప్రత్యేకత అనేది సంతరించింది. అలాగే ఇక్కడ మనకి గుట్ట పైన 8 కిలోమీటర్లు పైకి అనేది వెళ్తే అక్కడ రాక్షస గృహలు అనేటివన్నీ కూడా ఉంటాయన్నమాట. పాత రాజుల కాలం నాటి గృహలు. అలాగే మనకి ఒక పెద్ద కోట కూడా అక్కడ పైన ఉందనేసి అని పంతులు గారు చెప్పడం జరిగింది. సో ఎవరైనా ట్రెక్కింగ్కి రావాలి అనుకున్న వాళ్ళు, కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు, కొండల మీదకి ఎక్కాలనుకునే వాళ్ళు అది కంపల్సరీగా చూడొచ్చు. నెక్స్ట్ టైం ఒకవేళ మేబీ నేను ట్రై చేస్తాను అది కూడా మీకు చూపించడానికి. సో ఈ అడవి మొత్తం వనమూలికలతో కూడినటువంటి అడవి అన్నమాట. సో అక్కడ వస్తున్న వాటర్ కూడా స్వామివారి పాదాల దగ్గర నుంచి వచ్చే వాటరే. చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఎవరికి ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా ఆ వాటర్, ఆ నీళ్లు ఒక 90 రోజులు తాగితే చర్మ వ్యాధులు లాంటివి తగ్గిపోతాయని కూడా ఇక్కడ చాలా ప్రచారణలో ఉంది. అదే వాస్తవం కూడా. సో చాలామంది బాటిల్స్లో, టన్నుల్స్లో తీసుకొని వెళ్తూ ఉంటారనమాట వాటర్ని. నవనారసింహుల క్షేత్రంలో మొట్టమొదటి క్షేత్రంగా హిమాచల లక్ష్మీ నరసింహస్వామిని చెబుతారు. కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ క్షేత్ర ప్రాంతం ఉంటుంది. గుట్ట శిఖరంపై కాకతీయ రాజులు కోనేరు, అర్ధమండపం, గుర్రపుశాలలు, రాక్షస గృహలు నిర్మించి శత్రు రాజ్యంతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహరచనలు చేసినట్లు చెబుతున్నారు. ఈ కోనేరు కూడా కాకతీయ రాజులు నిర్మించినటువంటి కోనేరు. అలాగే ఈ కోనేరు దగ్గర ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ కోనేరుకి ఇరువైపులా 2 కోతి బొమ్మలు అనేది తయారు చేసి ఉంచారు. ఈ కోతి బొమ్మలు రాత్రి సమయంలో మానవ రూపం దాల్చి ఈ గుడి ఆవరణలో తిరుగుతూ ఉంటాయనేసని ఒక చిన్న ప్రచారణ కూడా ఉంది. శ్రీ రామానుజన్ కూటము అనగా మన లక్ష్మీ నరసింహస్వామి వారికి నైవేద్యం తయారు చేయు స్థలము. ఇది కేవలం ఒక పంతులు గారు మాత్రం, వేరే భక్తులు వెళ్ళడానికి వీల్లేదన్నమాట. కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజులు దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ళు లాంటి దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి గజనీ మహమ్మద్ సైన్యాలు ఈ క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకగా సమర్పించుకున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధచందాకార నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం. ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దగ్గర వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఉంటుంది. వేణుగోపాల స్వామి దేవాలయానికి పైన శ్రీచక్రం కూడా ఉంటుంది. ఈ స్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకునే భాగ్యం ఈ గుడికి వెళితే మనకు దక్కుతుంది.
శాతవాహన శాఖ ప్రభు అయినటువంటి దిలీపకన్య మహారాజు గారికి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు కలలో సాక్షాత్కరించి నేను గృహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చారనమాట. అప్పుడు మహారాజు గారు సుమారు 76,000 మంది సైన్యంతో గృహను తవ్వించగా గృహ అంతర్భాగంలో స్వామివారి మూల విరాట్ అనేది బయటపడడం జరిగింది. స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసే తరుణంలో స్వామివారి నాభికి గుణపం అనేది గుచ్చుకోవడం జరిగింది. నాభికి గుణపం గుచ్చుకున్న ఆ స్థలంలోనే ఇప్పటికీ పసుపు గంధం అనేది పూసి పిల్లలు లేని వారికి ఆ నాభి చందనాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నది స్వామివారి కళ్యాణ మండపం. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారి కళ్యాణం అనేది జరుగుతుంది. ఇది ఉగ్ర ఆంజనేయ స్వామి వారి రాతి విగ్రహం. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిది. ఈ దేవాలయం వచ్చేసి సత్యనారాయణ స్వామి వారి దేవాలయము. స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎవరు చూడకూడదని చెప్పి తలుపులు వేసి స్వామివారికి నైవేద్యం అనేది పెడుతున్నారు. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి సంబంధించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్వామివారికి పెట్టినటువంటి ప్రసాదాన్ని భక్తులకి ఇవ్వడం అనేది జరగదు. అలాగే స్వామివారి దగ్గర పెట్టినటువంటి తులసి తీర్థాన్ని కూడా ఇక్కడ భక్తులకి సమర్పించారన్నమాట. స్వామివారి దగ్గర ఉంచినటువంటి ప్రసాదాన్ని కింద ఉన్నటువంటి గుళ్ళో దేవతలకి అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి కోతులకి మాత్రమే స్వామివారి ప్రసాదాన్ని అనేది పెట్టడం జరుగుతుంది. భక్తులకి మాత్రం ఇక్కడ ప్రసాదం అనేది అందదు. అండ్ అలాగే అక్కడ ప్రసాదం కావాలి అనుకుంటే లడ్డూ ప్రసాదం తప్ప స్వామివారి దగ్గర ఉన్నటువంటి ప్రసాదం తీసుకునే భాగ్యం మాత్రం మనకి ఇక్కడ దొరకదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభం 60 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ మల్లూరు గుట్ట మీద నిత్యం అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది. ఉచితంగా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంటుంది. అక్కడ రుచికరమైన భోజనం అనేది వచ్చే భక్తులకి దొరుకుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేసి అని అంటారు కాబట్టి వచ్చే భక్తులకి స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదం ఎలాగో లభించదు కాబట్టి స్వామివారి దగ్గరికి వచ్చే భక్తులకి ఇదే ప్రసాదంగా భావించి తినాలి. భోజనం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా అమృతంలా ఉంటుంది. కొత్తగా కట్టినట్టున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇవేమీ లేవు. కోతులు అయితే మెట్టుకి కోతులు ఉండేవి. ఆల్రెడీ అక్కడ ఒక ఆమె లాగేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కోతులతో మాత్రం చాలా ప్రమాదం. చేతిలో ఉండే కవర్లు కొబ్బరికాయలు అన్నీ గుంజేసుకొని వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఒకటి వస్తుంది కూడా. చూపి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కుడివైపున స్వామివారిని తవ్వినటువంటి గృహ అనేది మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఆ గృహ చూసే వీలుంది. ఇప్పుడు ఆ గృహను మొత్తం మూసేశారు. ఎందుకంటే ఎవరన్నా తొంగి చూసినప్పుడు ప్రమాదం ఏదైనా జరుగుతుందని చెప్పి ఆ గృహను క్లోజ్ చేశారు. కాకపోతే దూరం నుంచి చూసే వెసులుబాటు మనకు ఇక్కడ ఉంటుందన్నమాట.
పూర్వకాలంలో స్వామివారు కోపంతో ఈ అడవిని మొత్తం దహించి వేస్తున్న సమయంలో స్వామివారి కోపాన్ని ఎలా కట్టడి చేయాలో మునులకి ఋషులకి అర్థం కాక స్వామివారికి కుడివైపు ఎడమవైపు ఆదిలక్ష్మి అమ్మవారిని అలాగే చెంచులక్ష్మి అమ్మవారి విగ్రహాలని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. అలా ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అప్పుడు స్వామివారు శాంతించారన్నమాట. శాతవాహన శకం 2వ శతాబ్దం కాలం నాటిది గుడి. ఇక్కడ దీపకర్ణి అనే మహారాజు గారికి స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నావిలో గుణపం పొడి తగిలింది. ఎప్పుడైతే స్వామివారి నావిలో గుణపం పొడి తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు. అరవగానే కొండంతా పైబడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో నుంచి గుణపం తీయగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా. అలాగే ఆ స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారు. అయినప్పటికీ కూడా స్వామివారు ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తుని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తైలాభిషేకం చేయమని చెప్పారు. అప్పుడు రాజుగారు వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ స్వామికి నువ్వుల నూనెతోనే అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలుగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిలిన ప్రదేశంలో మనం పసుపు గాని గంధం గాని పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని గనక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత వివాహానికి జ్యేష్ఠ ధనిష్ట మూల నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన చంద్రగ్రహణంలో పుట్టిన కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని వాడే విధి విధానాలతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హిమాచల క్షేత్రం. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ చివర మొదలుకొని ఆ చివర ఎండ్ అవుతుంది. అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. అలాగే స్వామివారి పాదాలు ఇంకా కిందికి ఉంటాయి. దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తుంది అనేది ఒక నమ్మకం. అలాగే చెట్ల వేర్ల గుండా కూడా ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి దానికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అది దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగజేస్తుందట. ఆ యొక్క తీర్థం. ఒక రాగి పాత్ర తీసుకుని అందులో పులిసాకు వేసుకుని ఆ తీర్థం కనుక పోసుకొని 91 రోజులు కనుక సేవించినట్లయితే రోగనిరోధక అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని ఆ స్వామివారే స్వయంగా ఏర్పరచుకున్నారు. ఇక్కడ స్వామివారు 9 అడుగుల 4 అంగుళాలు ఉండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ విశేషం. రెండవది స్వామికి నావిలో దెబ్బతగిలిన ప్రదేశం. ఇవన్నీ కూడా ఇక్కడ స్వామివారి యొక్క విశేషాలు. నమస్కారం చేసుకున్నాను. నమస్కారం చేసుకోండి. నేత్రాలు, నోరు, వక్షస్థలం ఒకసారి మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండే తత్వాన్ని చూపెడతాను. ఇక్కడ పుష్పం కనబడుతుంది కదా, ఇక్కడ పుష్పం కనబడుతుందా? ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. నఖశిఖ పర్యంతం స్వామివారి మెత్తగా మృదువుగా మన మానవదేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం కూడా మెత్తగా ఉండడం. అలాగే ఆ స్వామికి నాభిలో గుణపం తగిలిన ప్రదేశం. ఇదే స్వామికి నాభిలో గుణపం తగిలిన ప్రదేశం, గుణపం తగిలిన ప్రదేశం. ఇక్కడ నుంచి తేమ వస్తూ ఉంటుంది. కనబడుతుందా?
దానికి అడ్డంగా పసుపు గంధం పెడతాం. ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూల నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్పదోషాలకి ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామి వారి నాభికి గుణపం గుచ్చుకున్నటువంటి స్థలం. దీనినే నాభి చందనం అంటారు. సంతానం లేని వారికి ఈ నాభి చందనాన్ని ఇస్తారనమాట. ఈ నాభి చందనం నుంచే ద్రవం అనేది వెలువడుతుంది. ఈ ద్రవాన్నే సమస్యలతో వచ్చే భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. దేవుడి దర్శనం అయితే నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందనమాట. అంటే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి దేవుని చూడడం అనేది నిజంగా చాలా బాగా జరిగింది. కొబ్బరికాయ కొట్టనివ్వట్లే, కోతులు అయితే కొబ్బరికాయలు కూడా కొట్టనియట్లే, సంచులు మొత్తం లాక్కుని వెళ్ళిపోతున్నాయి. సో చూసారు కదండి, ఇది ఇవాళ నా వీడియో. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టతల గురించి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మరొక ఇంట్రెస్టింగ్ టెంపుల్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ.